పర్పురే సిల్క్స్ లో యానివర్సరీ డే సేల్ కళ్యాణం కమనీయం ఆఫర్ జూలై 1 నుంచి జూలై 30 వరకు 50% ఆఫ్. చీకటి పడితే చాలు ఆ ప్రాంత ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తలుపులు వేసుకొని ఇంట్లో కూర్చున్నా ఎప్పుడు ఏ కిటికీలోంచి మృత్యువు దూసుకొస్తుందో అని భయంతో వణికిపోతున్నారు. తిరుపతి శివారు ప్రాంతాల్లో మరోమారు చిరుతపులి కలకలం రేపుతోంది. ముఖ్యంగా తిరుపతిలోని ఉపాధ్యాయ నగర్ పరిసర ప్రాంతాల్లో ఒంటరి చిరుత సంచరిస్తూ స్థానికులను హడలెత్తిస్తోంది. జనావాసాల మధ్యకు చిరుత వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే ఆ విజువల్స్ చూసి తిరుపతి ప్రజలు భయంతో ప్రాణాలు అరచేతులు పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. తిరుపతి గ్రామ శివార్లోని ఈ ఉపాధ్యాయ నగర్ కాలనీ దట్టమైన శేషాచలం అడవుల కొండలకు చాలా దగ్గరగా ఉంటుంది. కొండలపై నుంచి ఆహారం కోసం, నీటి కోసం ఈ క్రూర మృగాలు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. పగటిపూట అంతా ప్రశాంతంగానే ఉన్న సూర్యాస్తమయం అయ్యి చీకటి ముసురుకుందంటే చాలు కాలనీ రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. చిన్న పిల్లలను బయటకు పంపించాలన్నా, కనీసం పాలు, కూరగాయల కోసం పక్క వీధుల్లోకి వెళ్లాలన్నా స్థానికులు వణికిపోతున్నారు. ఏ పొదల్లోంచి ఏ గోడ దూకి చిరుత తమపై పడుతుందో అని నిరంతరం భయపడుతున్నారు. ప్రతిరోజు రాత్రిపూట ఈ ప్రాంత ప్రజలు భయం గుప్పిట్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. తరచుగా చిరుతపులి జనావాసాల వద్దకు వస్తూ పశువులపైన, కుక్కలపైన దాడులు చేస్తోంది. ఇంత జరుగుతున్న అటవీ శాఖ అధికారులు మాత్రం కంటి తుడుపు చర్యలతోనే సరిపెట్టుకుంటున్నారంటూ స్థానికులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా ప్రాణాలు పోయాక వస్తారా, ఏదైనా ఘోరం జరిగే వరకు ఎదురు చూస్తారా అంటూ ఫారెస్ట్ అధికారులపై కాలనీవాసులు మండిపడుతున్నారు. చిరుత ఊరిపై పడుతోందని మొరపెట్టుకున్న అధికారులు మాత్రం ఇంకా ఎలాంటి పటిష్టమైన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. బోన్లు ఏర్పాటు చేసి ఆ చిరుతను వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్న అధికారుల నుంచి సరైన స్పందన కరువైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయ నగర్లో చిరుత హల్చల్ చేస్తున్న తాజా దృశ్యాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అర్ధరాత్రి వేళ వీధుల్లో దర్జాగా తిరుగుతున్న ఆ క్రూర మృగాన్ని చూసి నెటిజన్లు సైతం షాక్ అవుతున్నారు. ఇది ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందో, ఏ అమాయకుడి ప్రాణం తీస్తుందో అని భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జనావాసాల్లోకి క్రూర మృగాలు రావడం అంటేనే ఒక పెద్ద ప్రమాద ఘంటిక. అది కూడా తిరుపతి లాంటి రద్దీ నగర శివార్లలో ఇలా జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఏది ఏమైనా తిరుపతి శివార్లలోని ఉపాధ్యాయ నగర్ ప్రజల ఆవేదన, భయం సబమైనదే. ఫారెస్ట్ అధికారులు ఇప్పటికైనా స్పందించి పులిని పట్టుకునేందుకు నిఘా పెంచి బోన్లు ఏర్పాటు చేసి ఆ ఒంటరి చిరుతను బంధించి అడవుల్లోకి తరలించాలని, అప్పుడే తాము ప్రశాంతంగా ఉంటామని స్థానికులు వేడుకుంటున్నారు.